ఈరోజు నైట్ మేము తిరుమల గ్రాండ్ హోటల్కి వెళ్ళాము. అదే రోజు ఆఫ్టర్నూన్ ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండేసరికి లంచ్ బయట చేయాల్సి వచ్చింది. అరౌండ్ 3-4 అట్లా అయిపోయింది. అక్కడ లంచ్ టైంలో అయితే గోంగూరతాలు అయితే సూపర్, అసలు ఎంత బాగుందని ఎంత బాగుంది. గీ విత్ గోంగూరతో ట్రై చేస్తాను అయితే చాలా బాగుంది. పాపడ్ అయితే మంచిగా ఉంది, బాగుంది. ఆల్మోస్ట్ ఎంత అరౌండ్ 4 అట్లా లంచ్ చేస్తాం అనుకుంటా, చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే సాంబార్ బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. బాగుంది సాంబార్ అయితే, చాలా వేడిగా ఉంది, బాగుంది. నేనైతే కడుతో క్లోజ్ చేస్తాను యాక్చువల్గా వెజ్ థాలి ఎంత చేసినా ఏం చేసినా కానీ స్వీట్ పడకపోతే అది ఎండ్ అనిపించదు. అయితే మంచిగా స్వీట్ అయితే ఆర్డర్ చేస్తే మంచిగా 2 కప్పులు తినేసి వెజ్ థాలిని అయితే క్లోజ్ చేస్తాను నేనైతే. యాక్చువల్గా ఈవినింగ్ కాసేపు కూర్చున్న తర్వాత తిరుమల గ్రాండ్ హోటల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా నేను అన్నయ్య వాళ్ళందరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కువ హెవీ చేస్తామని చెప్పి చికెన్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేస్తాను. యాక్చువల్గా అదైతే బాగుంది, వేడివేడిగా ఉంది. కానీ టేస్ట్ ఎలా ఉంది అన్నది కొంచెం అనుమానంగానే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టర్ అయితే టేస్ట్ అనిపించలేదు. మా తమ్ముడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్టర్ని. అది నాకైతే అసలు అనిపించలేదు. మొత్తం పైన మ్యాగ్నెట్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మేము ఒక జంబో బిర్యానీ చెప్పాము. 4 మెంబర్స్ ఉన్నాం కదా, ఒక జంబో ప్యాక్ చేద్దామని చెప్పేసి జంబో ప్యాక్ చెప్పాము. బిర్యానీ అయితే ఫుల్ వేడి వేడిగా ఉంది, బాగుంది. గీ స్మెల్ అయితే సూపర్, అసలు ఎంత మంచిగా వస్తుంటే అంత మంచిగా వస్తుంది. నేనైతే వేడి వేడిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. బయట నుంచి తిరుమల గ్రాండ్ హోటల్ అయితే ఇలా ఉంది, లైటింగ్ తో బాగుంది. బాయ్.